ఏపీ రాజకీయం కాపుల చుట్టే తిరుగుతోంది. కాపుల మద్దతు కోసం పవన్ కళ్యాణ్, చంద్రబాబు అటు ముద్రగడ ద్వారా సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో రగడ మొదలైంది. కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేసి రాజకీయంగా ఎదుగుతున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు ముద్రగడ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు. పార్టీ పెట్టి 10 మంది ప్రేమ పొందాలే కానీ ఇలా వీధి రౌడీలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. కాపు ఉద్యమాన్ని తన ఎదుగుదలకు వాడుకోలేదని, చిత్తశుద్ధితో ఫైట్ చేశానని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే ద్వారంపూడిని విమర్శించడం మానేసి అసలు విషయాలపై దృష్టి సారించాలని లేఖలో హితవు పలికారు. పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్ పునరుద్ధరిస్తామని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పడం వల్లే రోడ్డు మీదకు వచ్చామన్నారు ముద్రగడ. ఈ పరిస్థితిని బాబు ద్వారా పవన్ కల్పించారని ఆరోపించారు. కాపు నేత ముద్రగడ పద్మనాభంకు టీడీపీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న బహిరంగ లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ కు ముద్రగడ లేఖ రాయగా అందుకు కౌంటర్ గా బుద్ధ వెంకన్న లేఖను రాసినట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కి ఉద్యమాలు చేసిన మీరు ఇవాళ జగన్ ప్రభుత్వం కాపులకు ఏం చేయకపోయినా ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. జగన్తో ముద్రగడ లాలుచి పడ్డారా లేక భయపడ్డారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కాపు కులాన్ని అడ్డుపెట్టుకుని ఎదుటి పార్టీని ప్రశ్నిస్తున్న తీరు అనుమానంగా ఉందని బుద్ధ వెంకన్న అన్నారు. పవన్ కళ్యాణ్ పై ముద్రగడ చేసిన విమర్శలపై జనసేన కార్యకర్తలు, నేతలు బగ్గుమంటున్నారు. ముద్రగడ లేఖపై జనసేన నేత కిరణ్ రాయల్ ఘాటుగా స్పందించారు. ముద్రగడ కాపు ఉద్యమ నాయకుడు కాదు, కాపు కుల ద్రోహి అని తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నిధులతో సభలు పెట్టే ముద్రగడ లేఖలు రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కొడుక్కి ఎమ్మెల్యే టికెట్, తనకు ఎంపీ పవన్ వారాహి యాత్రకు విరుగుడు మంత్రంగా అధికార వైసీపీ ముద్రగడను ప్రయోగించిందని జనసేన ఆరోపించింది. పవన్ చేపట్టిన వారాహి యాత్ర సాగే నియోజకవర్గాలన్నీ కాపుల ప్రాబల్యం అధికంగా ఉన్నవి. ఈ క్రమంలో పవన్ యాత్ర ప్రభావాన్ని తగ్గించేందుకు అధికారిక వైసీపీ ప్రయత్నాలు చేస్తుందని వాదిస్తోంది. పవన్ యాత్ర చేపట్టిన వెంటనే ముద్రగడ పద్మనాభం తెరపైకి రావడంతో ఆ వ్యూహంలో భాగమేనని కొందరు అంటున్నారు. ముద్రగడతో వైసీపీ ఎంపీ వంగగీత, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలోకి చేరాలని ముద్రగడను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పార్టీలోకి వస్తే కాకినాడ లోక్సభ స్థానాన్ని పద్మనాభానికి, పిఠాపురం అసెంబ్లీ టికెట్ ఆయన కుమారుడికి ఆఫర్ చేసినట్టు చర్చ జరుగుతోంది. ఒక్క లేఖతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. కాపు నాయకుల మధ్య వార్ పీక్స్ కు చేరింది. చూడాలి మరి ఈ ఎపిసోడ్ ఎక్కడి వరకు చేరుతుందో.